తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై మాటల యుద్ధం నడుస్తుంది. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపింది అని గుర్తు చేశారు ఈటెల రాజేందర్. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ మోసం చేస్తోంది అన్నారు కవిత. బీసీ రిజర్వేషన్పై తమ పోరాటం ఆగదు అన్నారు. మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. రెండోది కూడా కోరుతున్నాం. 2 ఏళ్ళు అవుతుందో వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ ఎన్నికలు తొందర నిర్ణయించడమే కాదు, నిర్వహించమని చెప్పి కోరుతూ ఉన్నాం తప్ప ఇలా మాట్లాడే వాళ్ళ మీద బుల్లిదల్లుడు ఈటెల రాజేందర్ గారు ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని మీరు నిజాయితీగా మీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి, వాళ్ళకొక మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలు అంటూ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ఎన్నికలు అంటూ వస్తే బీసీ రిజర్వేషన్ అంటూ క్లారిటీగా వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు. అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి, ప్రభుత్వం కాబట్టి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం అని తెలంగాణ జాగృతి భావిస్తుంది. 8వ తారీఖు కోర్టు డెసిషన్ ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి మేము కార్యాచరణ ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది.